హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ చాలా నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. అందులో ప్రాసెస్ సర్వర్ అనే ఉద్యోగాలు కూడా ఉండడం జరిగింది. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. మీరు వీడియోను పూర్తిగా చూసి ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు అనేది కూడా మనం చెప్పలేము. కాబట్టి సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. ఇంకా చాలా రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో పెడుతూ ఉన్నాము. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకు తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి. మీరు తెలంగాణలో జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు, హైకోర్టుల్లో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే మన యొక్క యాప్లో కోర్స్ అవైలబుల్గా ఉంది. ఈ కోర్సులో సిలబస్ ప్రకారం క్లాసెస్ అయితే ఉన్నాయి. చాలామంది కోర్స్ తీసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా తీసుకుని ప్రిపేర్ అవ్వండి. చాలా తక్కువ ఫీజుతో సీనియర్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అయితే ఉంటాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుని డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోవచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ జాబ్స్ రిక్రూట్ చేస్తున్నారంటే ప్రాసెస్ సర్వర్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇది నోటిఫికేషన్ నెంబర్ 8 అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పే స్కేల్ అనేది 22,900 నుంచి 69,150 మధ్య ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. జనవరి 8 నుంచి జనవరి 31వ తేదీ వరకు 3 అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంది. ఆ డేట్స్ అన్నీ కూడా మనకి అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది 2025 ఏప్రిల్లో కండక్ట్ చేస్తామని కూడా ప్రకటించడం అయితే జరిగింది. అలాగే ఈ పోస్టులకు సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ ఏ డేట్ని కండక్ట్ చేస్తారు, అలాగే ఏ టైంలో ఎగ్జామ్ ఉంటుంది అనేది తర్వాత హాల్ టికెట్స్ విడుదల చేసినప్పుడు అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. నోటిఫికేషన్లో ఖాళీల లిస్టు కూడా ఇవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్ లాస్ట్లో అవి ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే SSC క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మీకు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి అనేది అప్లికేషన్ అనేది పెట్టుకునేటప్పుడు మెన్షన్ చేయమని కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏ తేదీ నాటికి కలిగి ఉండాలంటే నోటిఫికేషన్ విడుదల తేదీ నాటికి కలిగి ఉండాలన్నమాట. అంటే జనవరి 2ని ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు కనుక ఈ జనవరి 2కి మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ అనేది జూలై 1, 2025 నాటికి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 34 సంవత్సరాల మధ్య ఏజ్ ఉంటే అప్లై చేయడానికి అర్హత ఉన్నట్టే. అలాగే SCలకు, ST, BC, EWS క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా ఈ ఉద్యోగాల ఎంపికలో ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది ఈ ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకు చూసుకుంటే టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఒక 45 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్ అనేది. ఇందులో మనం చూసుకున్నట్లయితే మరో 5 మార్కులకి కూడా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి 45 క్వశ్చన్స్ అయితే ఇస్తారు 45 మార్కులకి. ఇందులో 30 ప్రశ్నలు అనేవి చూసుకున్నట్లయితే మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి వస్తాయి. 15 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి కూడా 1 మార్కు ఉంటుంది. గరిష్టంగా 60 నిమిషాల సమయం ఉంటుంది. OMR బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్తో పాటు తెలుగు లాంగ్వేజ్లో కూడా ఈ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. క్వాలిఫై మార్క్స్ కూడా ఉన్నాయి. OC మరియు EWS క్యాండిడేట్స్ అయితే 40% రావాలి. BC క్యాండిడేట్స్ అయితే 35% రావాలి. SC, ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ అభ్యర్థులు అయితే 30% మార్క్స్ రావాలని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఇంటర్వ్యూ ఉంది కదా, ఈ ఇంటర్వ్యూకి 1:3 రేషియోలో ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. అంటే ఒక పోస్టుకి 3 చొప్పున పిలవడం అయితే జరుగుతుంది అనమాట. అలా ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులకి 1:3 రేషియోలో ఇంటర్వ్యూకి అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే SC, ST, EWS, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి
400 రూపీస్ ఫీజు ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్ ఓసీ, బీసీ క్యాండిడేట్స్ అయితే 600 రూపీస్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అయితే మనకి సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేసేటప్పుడు ఎవరికైనా సరే ఈక్వల్ మార్క్స్ వచ్చినట్లయితే హైయర్ ఏజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే ఉన్నాయి. మీరు కూడా కంప్లీట్ నోటిఫికేషన్ చూసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మీకు నోటిఫికేషన్లో ఏ జిల్లాలో ఏ రిజర్వేషన్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా ఇచ్చారు. ఓసీలో ఉమెన్ కేటగిరీలో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మిగతా జిల్లాల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలా జిల్లాల వారీగా ఏ రిజర్వేషన్లో ఖాళీలు ఉన్నాయని చూడండి. ఓపెన్ కేటగిరీలో వేకెన్సీ ఉంది అంటే ఆ పోస్టులకి అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. అలాగే మిగతా రిజర్వేషన్స్లో వేకెన్సీస్ ఉన్నాయంటే ఆ రిజర్వేషన్స్ ఉన్న వరకే వేకెన్సీస్ ఉన్నట్టు అన్నమాట. సో మీరు కంప్లీట్ నోటిఫికేషన్ కూడా చూసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే ఒక చిన్న ఎగ్జామ్తో మీకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ అయితే ఉంటుంది. అర్థమెటిక్, రీజనింగ్ వంటివి కూడా లేవు కాబట్టి మీరు ఈజీగానే ప్రిపేర్ అవ్వచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.